అందరికీ శుభోదయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో ప్రభు మనల్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన ప్రేమను చవిచూచుటకు మరొక రోజు మనకిచ్చినందుకు వందనాలు తెలియజేద్దాం. ఈ రోజంతా కూడా ప్రభువులో మనం గడిపే విధముగా ప్రభు మనల్ని ఆశీర్వదించమని ప్రాధేయపడదాం. మనం చేయబోయేటువంటి పనులన్నింటినీ కూడా ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. మన ఆలోచనలు, మన తలంపులు, ఉద్దేశాలు అన్నీ ఈ సమయంలో ప్రభువుకు అర్పించుకుందాం. ఈరోజు ప్రభు వాక్యానుసారంగా తనతోనూ మరి తన తండ్రితోనూ ఐక్యం కావాలని కోరుకుంటూ ఉన్నారు. కనుక మనమందరము కూడా క్రీస్తుతో ఐక్యమవుతూ తనను ప్రేమిస్తూ తన తండ్రిని చేరు వాక్యాన్ని మనకు అందించమని ఈ ఆరాధనలో వేడుకుందాం. మనలో ఉన్నటువంటి తప్పిదాలను, పొరపాట్లను, పాపాలను అన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచుదాం. మనల్ని శుద్ధి చేయమని వేడుకుందాం. మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంపూర్ణంగా ప్రేమించుకుంటూ తండ్రి కుమారునిలో ఆనందాన్ని పంచుకునే విధముగా ఆశీర్వదించమని వేడుకుందాం. ఈ తిరుమల పూజలో మనకందరికీ కూడా దైవానుభూతిని అనుగ్రహించమని శిలువ ఫలాలను మనకు అందించమని, పునరుత్థాన వాక్యాన్ని, పునరుత్థాన ఫలాలను, పునరుత్థాన వరాలను మనకు అందించమని వేడుకుందాం. ఇప్పుడు మనకు శ్రమల వచ్చి ఈ రోజులో జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పవిత్రపరచమని, తద్వారా అన్నిటిలోనూ మనకు ఆనందాన్ని చేకూర్చే విధముగా దీవించమని వేడుకుందాం.
ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. చీకటిలో దీపము, వేదనలో మనస్సాంతము. చీకటిలో దీపము, వేదనలో మనస్సాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, చిగురించిన ఆశలతో. Very good morning to every one of you. ఈరోజు ఈ దిగుబడి పూజ మనమందరం కూడా ప్రభువునితో ఐక్యమై క్రీస్తులో కలకాలం వర్తిల్లాలని ఈ దిగుబడి పూజలో మనమందరం కూడా మనసారా ప్రార్థన చేసుకుందాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యాన్ని వసతమని గడుపుతూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో, మానసిక వ్యధలతో సతమతమవుతున్నటువంటి వారందరినీ ఈ సమయంలో ప్రభువు చెంత చేర్చుదాము. తద్వారా వారికి సంపూర్ణమైనటువంటి ఊరటను ఆ ప్రభువు దయచేయాలని ఈ దివ్యబలి పూజలో మనసారా ఈ ఉద్దేశాల కొరకు ప్రార్థించేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను, తప్పిదాలను ప్రభువును ఒప్పుకుంటూ పాపమాన్ని పెడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, నా పాపను ఒప్పుకుంటున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను పాపం చేస్తున్నాను. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడూ కన్నీరు పరిశుద్ధ మరియు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, నా కొరకు మనకంటే సర్వేశ్వరుని ప్రార్థించున్నాను. సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితంలోకి చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. భూ సర్వేశ్వర, నీ పవిత్రాత్మ శక్తివంతమైన తన ఆధ్యాత్మిక వరములతో నింపుదుగాక. ఆ ఆత్మ మాకు నీకు ప్రియపడు మనస్సును దయచేసి ఎల్లప్పుడూ నీ చిత్తం నెరవేర్చుటకును దయతో మాకు తోడ్పడునుగాక. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములో జీవించి పరిపాలించు మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. First reading, a reading from the book of Acts of the Apostles, chapter 22,
verse 30, and chapter 23, verses 6 to 11. Since he wanted to find out what he was being accused of by the Jews, the next day he realized him and ordered the chief priests and the entire council to meet. He brought Paul down and had him stand before them. When Paul noticed that some were savage and others were Pharisees, he called out in the council, brothers, I am Pharisee, a son of Pharisee. I am on trial concerning the hope of the resurrection of the thing began between the Pharisees and the Sadducees, and the assembly was divided. The Sadducees said that there is no resurrection on angel or spirit, but the Pharisees acknowledge all three. Then a great clamor arose, and certain Sadducees of the Pharisees group stood up and connected. We find another wrong with this man. What he could support or an angel has spoken to him. When the dissensions became violent, the 12 failing guards, they courtier fought to places, ordered the soldiers to go down, take him by force and bring him into the barcode. That night the Lord stood near him and said, keep up your courage, for just as you have testified for him in Jerusalem, so you must bear witness also in Rome. The word of the Lord. Thanks be to God. Prabhu mito nunduruka అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుండి 26 వరకు. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాము. వారందరూ ఒకరిగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాము. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకం విశ్వసించుటకు వారు ఒకరిగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారు ఒకరుగా ఐక్యమై ఉండుటను నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించుదను. వారు సంపూర్ణంగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివి అని, నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించని లోకము తెలుసుకున్నటకు నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ముందు స్థలముననే వారులో ఉండని మొదలైనని కోరుచున్నాను. ఏదైనా లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని మీరు ఎరుగుదు. నీవు నా యందు కనబరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు నిన్ను వారికి తెలియజేసి తిని ఇక ముందును తెలియజేసేదను. ఇది క్రీస్తు సువిశేషము.
యేసుక్రీస్తు బోధన ద్వారా మన పాపములు క్షమించుకొనుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకాన్ని రక్షించుటకు పంపించున్నారని మన సువార్తికుడు పునీత యోహాను గారు తెలియజేస్తున్నారు. ఎవరైతే క్రీస్తును విశ్వసించి ఉన్నారో వారందరూ కూడా రక్షించబడి ఉన్నారు. క్రీస్తు ప్రభువును నమ్మనటువంటి వారు ఖండింపబడి ఉన్నారు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ఈరోజు ప్రభువు మొదటి వాక్యంలోనే ఈ విధంగా అంటున్నారు, వీరి కొరకు మాత్రమే కాక అంటే విశ్వసించినటువంటి వారి కొరకు మాత్రమే కాక మరి విశ్వసించినటువంటి వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు అందరికీ ప్రభువు అని అపోస్తల కార్యంలో మనం వింటూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, ఇలా విశ్వసించినటువంటి వారిని అందరినీ కూడా ఐక్యపరచాలనేటువంటి భావన క్రీస్తు ప్రభువుది. అంతేకాదు, ఐక్యపరచడమే కాదు, వారికి అందరికీ కూడా మహిమను ఇవ్వాలనేటువంటిది కోరుకుంటున్నారు. తాను పొందినటువంటి మహిమను తాను ప్రేమిస్తున్నటువంటి మానవ జాతికి కూడా అందించాలనేటువంటి తపన క్రీస్తు ప్రభువుది. ఆ పరిపూర్ణతను అందరికీ ఇవ్వాలనేటువంటి ఆశ మన క్రీస్తు ప్రభువుది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐక్యత అనేటువంటిది చాలా ముఖ్యము. మన యొక్క శ్రీసభ, మన యొక్క చర్చ్ ఈజ్ వన్, క్యాథలిక్, అపోస్టలిక్, హోలీ. కాబట్టి మన యొక్క సంఘం నిర్మాణం కోసం అందరూ కూడా కృషి చేయాలి. ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా అంతా కూడా క్రీస్తు యొక్క అభ్యుదయాన్ని కోసం, క్రీస్తు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము పాటుపడాలి. అందుకోసం ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకము తెలుసుకోలేదు కాబట్టే ఇదిగో అందరినీ కూడా ఐక్యపరచు, నన్ను ప్రేమించినటువంటి వారిని, మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఐక్యపరచు ప్రభు తండ్రి అని, ఓ సత్య స్వరూపుడవు తండ్రి అని సంబోధిస్తున్నాడు క్రీస్తు ప్రభు తన తండ్రిని. అంతే సత్య స్వరూపుడైనటువంటి వారితో మనల్ని కూడా భాగస్థులుగా చేస్తున్నారు, మనల్ని కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క ప్రేమను, తండ్రి యొక్క ప్రేమను పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మనం తెలుసుకుని, పవిత్రాత్మతో కలకాలం వర్ధిల్లి, పవిత్రాత్మతో నివసించి ఆ స్థిరత్వమును ప్రభువా ముఖ్యముగా ప్రభు అంటున్నాడు, నేను ముందు స్థలమునకు ఇదిగో వీరందరూ కూడా ఉండనివ్వండి. చూడండి ఎంత భాగ్యం ప్రభువు మనకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి భాగ్యాన్ని, అటువంటి అర్హతను మనకందరికీ కూడా ఇచ్చిన ప్రభువుకు మనం స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ మహిమలో, ఆ స్థలములో మనమందరం కూడా ఒకరోజు నివసించాలని మనం అర్పించేటువంటి ఈ అప్పద్రాక్షాలతో పాటు మన యొక్క జీవితాలను, మన యొక్క ఆత్మను ప్రభువుకు సమర్పించుకుందాం.
సర్వశక్తి సర్వేశ్వరుడికి అంగీకార యోగ్యమైన విధముగా ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ అప్పమును పవిత్ర మార్గము మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు అంగీకార యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందించము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో మేము ఎల్లప్పుడూ ఎచ్చటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తం నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలు సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించను. ఇట్లు అతను మరణ శక్తులను తెచ్చి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా ఈ సమయంలో మరొకసారి మన సంఘాన్ని జ్ఞాపకపరచుకుంటాం. సంఘంలో ఎటువంటి విభేదాలు లేకుండా అంతా కూడా ఐక్యతతో సఖ్యతతో తండ్రి కుమారుడు ఏ విధంగా అయితే ఐక్యంగా ఉన్నారు, మనమందరం కూడా ఐక్యతతో ప్రేమతో యేసు ప్రభువు అందిస్తున్నటువంటి ఆ మహిమను నిరంతరం పొందే భాగ్యం మనం దయచేయమని పెడుకుందాం. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొంటున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించబడినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనము చెప్పి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది: మీరందరూ దేనిని తీసుకొని పానము చేయురు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
ఇది మన విశ్వాస రహస్యము. స్వామి మరణము ప్రకటించడము, మీ ఉత్థానము చాటడము, మీరు మళ్ళా కనుక తండ్రి క్రీస్తు మరణమును పునరుత్థానమును స్మరించుచు జీవము స్వీయ అప్పములు రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయం చేయడం పాత్రలుగా చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు శరత్నందు పాదార్వము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా బాల్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమని పరిపూర్ణ చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న నీ యొక్క సేవకుడు గురుశ్రీ కొత్తపల్లి స్వామ్యుల నుండి సేవకుని జ్ఞాపకం ఉంచుకును. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్వామితుడు అతని ఉత్థానందు పాల్గొనగాక. ఉత్థానము 5 నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికల ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకోము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోము. మా అందరిపై దయచూపి దేవుడి కన్యతలు ఒరే మాతతో పునీత జోజపు గారితో పునీత అపోస్తలతోను ఆదిరడి నీకు సేవ చేసిన పుణ్యత్వం అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నామము పూజింపబడుగాక, రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి. మా ఇంట్లో వారిని మన్నించినట్లు మా మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశించబడదు, కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని ముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్మల్ని కాపాడము. మేము మోక్ష ఆనందము మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించుకోవా. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం భక్తితముగా తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రె పిల్ల నిందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. విజ్ఞానది
ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. So once again I wish you a very good morning to every one of you. Have a great day, beautiful day. Be in the presence of the Lord and may God bless you. Thank you.